కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ ఇటువంటి సౌకర్యం లేకుండా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ నాయకులు ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. అయితే యూరియా కొరతతో పాటు కాంప్లెక్స్ ఎరువుల కొరత కూడా ఉందంటూ నిన్న మంగళవారం పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయాల వద్ద వైసీపీ నాయకులు అయితే ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉందంటే టీడీపీ నాయకులు చెప్తున్నారు యూరియా కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి, వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. రాష్ట్రంలో యూరియా ఎరువులు లేక దాదాపు గత కొన్ని నెలలుగా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. వాస్తవానికి ఈరోజు అంటే నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి DCMA చైర్మన్ గారు మాట్లాడవచ్చు, లేకపోతే ఇంకొకరు మాట్లాడవచ్చు. మన ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో కొంచెం అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలకు పోతే గుంటూరు జిల్లా కానీ, లేకపోతే కృష్ణా జిల్లా కానీ, లేకపోతే రాయలసీమ పోయినట్లయితే నిజంగా, ఎందుకంటే గతంలో ఏదన్నా మనకి నచ్చిన హీరో సినిమా వస్తే టిక్కెట్లకి క్యూలో నిలబడినట్టు ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళ పాస్బుక్లు పట్టుకుని యూరియా బస్తాల కోసం నిలబడవలసిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. నిజంగా వాస్తవానికి రైతుకి దాదాపు 270 రూపాయలకి యూరియా బస్తా రావాల్సి ఉంటే ఈరోజు బ్లాక్లో దాన్ని 450 నుంచి 600 రూపాయలు అమ్మే పరిస్థితి మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపించే పరిస్థితి ఉంది. దాని మీద అసలు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చిన్న దృష్టి కూడా పెట్టకుండా రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందన్నది మేము అందరం కూడా గమనించే నిన్న మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 16 నెలలు అయింది. నిజం ఫస్ట్ ఇయర్ ఏదైతే అన్నదాత సుఖీభవ మీకు 26,000 ఇస్తానని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఎలక్షన్ ముందు ఎంత ఓదర కొట్టారో ఫస్ట్ ఇయర్ దాన్ని ఎగనామం పెట్టడం అన్నది అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి వచ్చి రెండో సంవత్సరంలో అరాకొర కొంతమంది రైతులకి ఈ అన్నదాత సుఖీభవ అన్నది ఇచ్చి ఎలా ఎగ్గొట్టారు అన్నది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రైతులకి మన అందరం కూడా అండగా నిలబడాలన్న ఆలోచనతోటి, ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఏదైతే ఉల్లి రైతు ఉన్నాడో ఆ ఉల్లి రైతు మాకు గిట్టుబాటు ధర లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి అతను మరి ప్రభుత్వ అధికారుల దగ్గర మాట్లాడితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఏంటి ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడా, తన మీద కేసులు పెట్టండి అని చెప్పేసి ఆ రైతు మీద కేసులు పెట్టడం. అదేవిధంగా వేరే రైతు జొన్న కానివ్వండి, లేకపోతే బత్తాయి కానివ్వండి, ఇటువంటి రైతులు వాళ్ళ ఫోన్లో మనకి గిట్టుబాటు ధర లేకపోతే మనం అందరం కూడా ఆత్మహత్య శరణం తప్ప రెండో ఆలోచన మనకు లేదని చెప్పేసి వాళ్ళ ఫోన్లో మాట్లాడుకుంటే ఎవరైతే ఫోన్లో మాట్లాడారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. నిజంగా అసలే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే రైతుల పట్ల. నిజంగా ఈరోజు వాస్తవానికి మన ప్రాణాలు తీసే మద్యాన్ని మట్టికి ఇంటింటికి పంపించే కార్యక్రమం చక్కగా చేస్తున్నారు. కానీ మనకి ప్రాణాలు నిలబెట్టే రైతులకి మాత్రం ఈరోజు యూరియా కానీ ఎరువులు కానీ అందించలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. అంటే గతంలో ఆర్బీకేలు ఉండేవి, రైతులకి చాలా వరకు కూడా ఉపయోగపడేవి. ఇప్పుడు అవన్నీ కూడా నిర్వీర్యమయ్యాయి. దీనిపై ఏం చెప్తారు? నిజంగా వాస్తవానికండి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ రోజు వయసు చిన్నదైనప్పటికీ, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ రైతులకు ఏ విధంగా చేయాలి, చదువుకునే పిల్లలకి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా సంక్షేమాన్ని పేద ప్రజలకు ఏ విధంగా అందించాలన్న ఆలోచన చేసి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే అవ్వాతాతల వరకు కూడా సంక్షేమ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి ఎన్ని సదుపాయాలు అందించాలో అన్ని సదుపాయాలు కానీ చాలా చక్కగా అందించడం జరిగింది. నిజంగా రైతు భరోసా కేంద్రాలు కట్టింది కూడా ఎందుకంటే అండి, ఒక రైతు తన పొలం పోతూ ఆ రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే నిజంగా వాళ్ళకి ఏదన్నా సలహాలు సూచనలు కావాల్సి వచ్చినా, మీ సాయిల్కి ఎటువంటి విత్తనాలు వేస్తే పంట బాగా వస్తుంది, అదేవిధంగా ఎటువంటి ఎరువులు మందులు వాడితే ఆ పంట బాగా వస్తుంది అన్నది అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి మరి ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి వివరించి ఏదైతే ఆ రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా ఆలోచన చేసి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక రకాలుగా మరి రైతులందరికీ ఉపయోగపడిన పరిస్థితి గతంలో ఉంది. కానీ ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను కూడా నిర్వీర్యం చేసేసి ఆ రైతు భరోసా కేంద్రాలను కూడా ఈరోజు మరి ఎక్కడా కూడా ఓపెన్ చేయకుండా వాటిని క్లోజ్ చేసి ఏ విధంగా ఈ రైతుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం
ఎంత దారుణాలకి దిగజారిపోయింది అన్నది కూడా మనం గమనిస్తున్నాం. అంటే సూపర్ 6 పథకాలు చాలా వరకు అమలైపోయాయి. సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక అనంతపురంలో కార్యక్రమం చేపడుతుంది. దీని మీద ఏం చెప్తారు? నిజంగా వాస్తవానికి మన అందరికీ తెలిసిన విషయమే. ఆ సూపర్ 6 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఆ సంక్షేమ పథకాలతో పాటు మేము సూపర్ 6 ఇస్తామని చెప్పేసి అందులో హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా వాస్తవానికి ఏదైతే వాళ్ళ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇస్తానన్నారో ఒక సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం ఉందో మరి ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ అర్హులైన వాళ్ళందరూ కూడా తల్లికి వందనం మీకు 15,000 ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 15,000లో 2,000 కట్ చేసుకుని 13,000 ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఎగనామం పెట్టారు అన్నది కూడా ఇప్పుడు ఎవరైతే చదువుకుంటున్న పిల్లల తల్లులకు కూడా తెలుసు. అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వట్లేదు, మీరు మాట ఇచ్చని చెప్పేసి ప్రతి దాన్ని ఒత్తిడి తేవటం వల్ల అరాకొరాగా ఈ కార్యక్రమాలు చేయటం చూసాం. సూపర్ 6 అన్నవి ఎక్కడ పూర్తయిపోయినాయి అన్నది ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైన వ్యక్తులను అడిగినా సూపర్ 6 ఎక్కడ వచ్చినాయని వాళ్ళే చెప్తారు. గతంలో చూడండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పెన్షన్ పెంచుకుంటూ పోతానని చెప్పేసి 3,000 చేయటం, అదేవిధంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించింది వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, డోక్రా రుణమాఫీ ఎంత ఇబ్బంది అయినా సరే డోక్రా రుణమాఫీ దాదాపు 26,000 కోట్ల చిల్లర డోక్రా రుణమాఫీ మాఫీ చేయడం కానివ్వండి, అదేవిధంగా అమ్మఒడి కానివ్వండి, ఇంకా చిన్న వ్యాపారస్తులు ఎవరైతే బళ్ళ మీద కానీ లేకపోతే చిన్న సోడా షాపుల్లో కానీ లేకపోతే బళ్ళు మీద ఇస్త్రీ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా జగనన్న తోడు, జగనన్న చేదోడు అని చెప్పేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏమొచ్చింది, మొన్ననే ఫస్ట్ ఇయర్ అంతా మొత్తం టోటల్గా ఎగ్గొట్టేశారు. సెకండ్ ఇయర్లో తల్లికి వందనం దాదాపు ఒక 5 లక్షల చిల్లరో 6 లక్షల చిల్లరో నాకు ఆ ఫిగర్ ఐడియా లేదు, కానీ కొంతమందికి ఎగ్గొట్టిన పరిస్థితి కూడా ఈరోజు మన అందరం కూడా చూస్తున్నాం. ఇంకా అకౌంట్లో వాళ్ళకి పడలేని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఓన్లీ మభ్యపెట్టి మాయపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళందరినీ జైల్లో పెట్టడం, ఈ సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడం కోసం ఈ టైప్ ఆఫ్ కార్యక్రమాలు వాళ్ళు చేయడం కూడా మన అందరం కూడా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అనేది డోర్ డెలివరీ అవుతుంది, కానీ కడుపు నిండా అన్నం పెట్టే రైతుకు మాత్రం యూరియాతో పాటు ఎరువులు దొరకడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ చెప్తున్నారు. కూటమి గతంలో ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి వైసీపీ నాయకులు అందరూ కూడా ఒత్తిడి తీసుకొస్తేనే ఇప్పుడు అవన్నీ ఒక్కటొక్కటిగా కూడా అమలు చేసుకొస్తున్న పరిస్థితి అంటూ చెప్తున్నారు. గతంలోనే వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోను కూటమి కాపీ చేస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా కొన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. త్వరలోనే వీటిపై భవిష్యత్తు కార్యాచరణ తీసుకొచ్చి మళ్ళీ మిగిలిన ఇవన్నీ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను అమలయ్యే విధంగా చూస్తామని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర కాలంలో విఫలమైందంటున్నారు కౌరు శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.